సో మీరు జావా కోర్స్ నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నారా ఆర్ ఆల్రెడీ జావా డెవలపర్ వర్క్ చేస్తున్నారా? సో అయితే ఈ వీడియో మీకు 100% యూస్ఫుల్ అండి. సో ఎలా అంటారా, ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం జావా డెవలపర్స్కి ఎలాంటి స్కిల్స్ని మీరు నేర్చుకోవాలి అండ్ ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే ఎలాంటి స్కిల్స్ని యాడ్ ఆన్ చేసుకోవాలి మీ రెజ్యూమ్లో అనేది నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇనిషియల్గా ఒక ఫ్రెషర్ లెవెల్లో ఫస్ట్ థింక్ చేద్దాం. ఫ్రెషర్స్కి ఆర్ బిగినర్స్కి కోర్ జావా కాన్సెప్ట్స్ మీద మంచి నాలెడ్జ్ ఉంటే సరిపోతుందండి. స్పెషల్గా ఊప్స్ కాన్సెప్ట్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్, అరేస్, ఓకే, స్ట్రింగ్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఇవి ఫ్రెషర్ లెవెల్కి సరిపోతాయి. అండ్ అడ్వాన్స్లో కొంత ఎంవీసీ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, స్ప్రింగ్ అంటే ఏంటి, స్ప్రింగ్ బూట్ అంటే ఏంటి, ఓకే, ఇది కొంత ఫండమెంటల్ నాలెడ్జ్ అంటే సరిపోతుంది యాజ్ ఏ ఫ్రెషర్ లెవెల్. మరి అప్ టు 3 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే మాత్రం ఈ ఫ్రేమ్ వర్క్స్ కన్ఫామ్ తెలుసున్నారండి, అలాంగ్ విత్ కోర్ జావాతో పాటు స్ప్రింగ్ బూట్ ఆర్ స్ప్రింగ్ ఫ్రేమ్ వర్క్ 100% మంచి నాలెడ్జ్ ఉండాలి. డెఫినెట్గా 1 or 2 ప్రాజెక్ట్స్ అయితే మీరు చేసి ఉండాలి. స్ప్రింగ్ బూట్ చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఒక ఓఆర్ఎం ఫ్రేమ్వర్క్, ఇప్పుడు మీరు హైబర్నేట్ అంటారు, హైబర్నేట్ ప్లేస్లో స్ప్రింగ్ జేపీఏ కూడా ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు. అండ్ వీటితో పాటు ఎంట్రీ టైంలో అసలు రియల్ టైం ఎంట్రీ క్వశ్చన్స్ పడేది ఎక్కడో తెలుసా అండి, ఎక్కువగా గిట్ హబ్ మీద, వర్షన్ కంట్రోల్ సిస్టమ్ మీద ఎక్కువ మీకు ఎంట్రీ టైంలో ఎక్కువ అడుగుతుంటారు. అండ్ రెస్ట్ఫుల్ వెబ్ ఏపీఐ సర్వీస్, ఇది కూడా మీరు నేర్చుకోవాలండి. అండ్ బిల్డ్ టూల్ మీద కూడా పడతాయి, మెవెన్ కానీ గ్రేడెల్ మీద కానీ మీరు నేర్చుకోవాలి. అండ్ వీటితో పాటు రిలేషనల్ డేటాబేస్ లైక్ MySQL ఆర్ PostgreSQL అండ్ NoSQL డేటాబేస్ మీద అబౌవ్ 5 years ఎక్స్పీరియన్స్ కానీ అయితే మాత్రం NoSQL డేటాబేస్ కూడా తెలిసి ఉండాలండి. అబౌవ్ 4+ or 5+ వాళ్ళు. ఇక్కడ NoSQL డేటాబేస్ అంటే రెడిస్, Cassandra, MongoDB, ఇవన్నీ కూడా NoSQL డేటాబేస్ కింద వస్తాయి. నెక్స్ట్ మీకు ఎక్కువగా రియల్ టైంలో ఎక్కువ కవర్ చేసేది, ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో కవర్ చేసేది CI/CD టూల్, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ టూల్ కూడా జెన్కిన్స్ ఎక్కువగా చేస్తారు. ఓకే, అండ్ డాకర్, కుబర్నెటీ. ఎవరైతే డెవలపరే ఉంటారో వాళ్ళే డెవాప్స్ టూల్స్ కూడా నేర్చుకోవాల్సి వస్తుంది అండ్ వాళ్ళ చేత వర్క్ చేయించవచ్చు. అండ్ వీటితో పాటు టెస్టింగ్ అనే యూనిట్ టెస్టింగ్, JUnit, జావా డెవలపర్స్కి JUnit ఉంటుంది ఆర్ మాక్ IT1 ఉంటుంది. సో వీటి మీద రియల్ టైం క్వశ్చన్స్, రియల్ టైం ఇంటర్వ్యూలో మీరు ఎప్పుడైతే ఇంటర్వ్యూ ఫేస్ చేస్తారో వీటి మీద కూడా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు ఎక్కడన్నా చెప్పలేకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఇది ఫ్రెషర్స్కి అయితే అవసరం లేదు. నెక్స్ట్ మైక్రో సర్వీసెస్ 100% రావాలి. ఫ్రెషర్స్ అయితే బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ఎక్స్పీరియన్స్కి అయితే కన్ఫామ్గా ఇప్పుడున్న అన్ని ప్రాజెక్ట్స్ కూడా జావా డెవలపర్స్ మైక్రో సర్వీస్ యూజ్ చేస్తున్నారు. ఈవెన్ .NET అదర్ డెవలపర్స్ కూడా మైక్రో సర్వీస్ని ఎక్కువగా ఫాలో అవుతున్నారండి వాళ్ళ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్లో. సో అందువల్ల మైక్రో సర్వీస్ బాగా నేర్చుకోవాలి. అండ్ వీటితో పాటు కొన్ని ప్రాజెక్ట్స్ అక్కడక్కడ మీరు 5+, 6+ or 7+ అయితే కొన్ని బిగ్ డేటా రిలేటెడ్ టెక్నాలజీస్ కూడా మీకు తెలిసి ఉండాలి. లైక్ అపాచే హడూప్ అని, అపాచే స్పార్క్ అని, ఏదైనా డేటా ప్రాసెసింగ్, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేయడానికి ఇవి యూజ్ చేస్తారు. అబౌవ్ 6+, 5+ అయిన వాళ్ళకి ఇవి ఉంటాయి. అక్కడక్కడ కొన్ని ప్రాజెక్ట్స్ ఇలా ఉంటాయి. పాటు క్లౌడ్ టెక్నాలజీ గురించి డెఫినెట్గా నాలెడ్జ్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. సో మీలో ఎవరైనా సరే జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారా, జావా డెవలపర్ జాబ్స్ కోసం, మీరు ఎంత ఎక్స్పీరియన్స్ పర్వాలేదండి. ఓకే, మేమైతే ఇంటర్వ్యూ ప్రిపేర్ చేపిస్తాం. అండ్ మోక్ ఇంటర్వ్యూస్ ఒక రియల్ టైం క్యాండిడేట్, రియల్ టైం ప్రొఫెషనల్, ఒక ప్రాజెక్ట్ మేనేజర్ పొజిషన్లో ఉన్న వాళ్ళ చేత మోక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాము ఈ జావా డెవలపర్స్కి. అండ్ AWS డేటా ఇంజనీర్ పొజిషన్ కూడా మీరు ఎవరన్నా మోక్ ఇంటర్వ్యూస్ అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ చూస్తుంటే నాకు ఈ మెయిల్ ఐడికి మీ డీటెయిల్స్ షేర్ చేయండి. విల్ డిస్కస్ ఫర్దర్ డీటెయిల్స్. ఓకే, సో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.